2026 ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది? ఒకవేళ ఆర్థికంగా ఏదైనా తేడా ఉంటే దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికాభివృద్ధి కోసం పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి పరిహారాలు ఎలా ఉన్నాయంటే, పరాభవనామ సంవత్సరంలో అష్టమ శని ప్రభావం వల్ల ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం. మీరు గట్టి పరిహారాలు చేసుకోవాల్సి ఉందండి. కష్టపడి సంపాదించిన ధనం నిలవాలంటే కొన్ని శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిహారాలు చెయ్యక తప్పదు. సూర్యగ్రహం శక్తి పెంచే పరిహారం, ఆయనకి చక్కగా ఆరోగ్యం బాగుండడానికి సూర్యగ్రహ పరిహారం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం, ఉదయం సూర్యునికి అర్ఘ్యం నీళ్లు వదలడము, ఓం నమఃసూర్యాయ నమః, ఓం భార్గవాయ నమః అని 108 సార్లు చెప్పడం గౌరవం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతుంది. ఆదిత్య హృదయం ఎప్పుడు చెప్తూ ఉండండి. శని శాంతి పరిహారం, అష్టమ శని ప్రభావం తగ్గడానికి చేయవలసిన ప్రతి శనివారం శనేశ్వర ఆలయ దర్శనం, నల్ల నువ్వులతో ఉండ చేసినటువంటి దీపం వెలిగించడం, పేదలకు నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయడం ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి, ఖర్చులు నియంత్రణగా ఉంటుందని ఉంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా చేయాలా సింహరాశి వారంటే, ప్రతి శుక్రవారం మీ గడప దగ్గర పసుపు కుంకుమ పెట్టి తులసి దగ్గర దీపం పెట్టండి, ఇంట్లోనూ నెయ్యి దీపం వెలిగించండి, కుంకుమార్చన చేయండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, సంపద నిలబడుతుంది. ఆదివారం సాయంత్రము నెయ్యి దీపం వెలిగించండి. ఆదివారం సాయంత్రం ప్రత్యేకించి 4:30 రావుకాలం ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేసి చక్కగా తలస్నానం చేసి, స్త్రీ పురుషులు ఇరువురికండి, ఇది ఒట్టి ఆడవాళ్ళకే అనుకోకండి పరిహారం, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఎవరికైనా ఆ 4:30-6 గంటల సమయంలో దీపం వెలిగించండి. చక్కగా చాలా మంచిది. గోవులకి పేదవాళ్ళకి ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా పంచండి. పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ప్రత్యేక మంత్రం ఓం శ్రీం హ్రీం లక్ష్మీ నమః, ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చేయండి. సంపద పెరుగుతుంది, వ్యాపారంలో విజయాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారు పెట్టుబడులు జాగ్రత్త పెట్టాలి, అప్పులు తగ్గించాలి, వ్యాపార నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. సూర్య అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఆర్థికమైనటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మీకు వివరాలన్నీ అందిస్తాం. విజయవస్తు.